హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం రామ్ గోపాల్ వర్మ గారు తీసిన శారీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే, ఒక అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి కథ. అంటే పిచ్చిగా ప్రేమించి ఇన్స్టా ఐడిలో హీరోయిన్ అయితే చూసి ప్రేమిస్తాడు గైస్. హీరోయిన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఎలాగైనా హీరోయిన్ని కలుద్దామని అయితే అనుకుంటాడు గైస్. ఒకవైపు హీరోయిన్ వాళ్ళ అన్న హీరోయిన్ అంటాడు, ఇన్స్టా ఐడిలో నీ కమెంట్స్ చూస్తున్నాను, ఇవన్నీ తీసేయి, నువ్వు రీల్స్ అవి పెట్టడం మానే అని హీరోయిన్కి అయితే వార్నింగ్ ఇస్తాడు కదా. హీరోయిన్ ఇవన్నీ పట్టించుకోదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇన్స్టాలో. దాంట్లో అది చూసి ఇన్స్టాలో చూసి ఐడి తంది చూసి హీరోయిన్ అయితే ఇష్టపడతాడు ఒక వ్యక్తి. చాలా పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఎలాగైనా కలవాలని అయితే అనుకుంటాడు గైస్. హీరోయిన్ని మీట్ కూడా అవుతాడు. ఏంటంటే నేను ఒక ఫోటోగ్రాఫర్ని, ఫోటోషూట్ తీయాలి నీతో అయితే చెప్పి హీరోయిన్ అయితే మీట్ అవుతాడు గైస్. ఒక రెస్టారెంట్లో మీట్ కూడా అవుతారు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఆ ప్రేమ కాస్త పిచ్చిగా సైకోతనంగా అయితే అయిపోతుంది గైస్. అయితే వాళ్ళ అన్న చూసేస్తాడు, హీరోయిన్ వాళ్ళ అన్న ఇద్దరిని చూసి బెదిరిస్తాడు అతన్ని. అయితే ఆ తర్వాత తను ఏమంటాడంటే, మీ అన్నయ్యని ఎలాగైనా చంపేస్తాను, మన మధ్యలో వస్తున్నాడు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు గైస్. హీరోయిన్ అంటుంది, మన ఫోటోషూట్ అవన్నీ అయిపోయినాయి, ఇంకా నువ్వు లైఫ్లో రాకు, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం ఫోటోషూట్ ఉంటే అని చెప్పేస్తుంది గైస్. ఇక్కడికి ఎండ్ చేద్దామని అయితే చెప్తుంది. అది అతను ఒప్పుకోడు. చాలా పిచ్చిగా నేను ప్రేమిస్తున్నాను అని హీరోయిన్కి అయితే చెప్తాడు గైస్. హీరోయిన్ నాకు ఇవన్నీ ఇష్టం లేదంటే చెప్తుంది గైస్. మరి దాని తర్వాత ఏం జరిగింది? ఆ ప్రేమ కాస్త పిచ్చిగా మారి సైకోతనంగా చేరిన ఆ మనిషి ఏం చేశాడు? మళ్ళీ హీరోయిన్ని ఎలాంటి టార్చర్ పెట్టాడు, హీరోయిన్కి తన వల్ల ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, మరి వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చేస్తాడు ఆ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, హీరోయిన్ ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడింది, ఆ సైకోపాత్ దగ్గర నుంచి హీరోయిన్ ఎలా బయటపడింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు త్రూఅవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ గైస్ నాకైతే నచ్చింది గైస్. అంటే ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో పోలిస్తే ఈ మూవీ బెటర్ గైస్. నచ్చింది నాకు. కాన్సెప్ట్ బాగుంది. అంటే ఎవరిని పిచ్చిగా నమ్మొద్దు. సోషల్ మీడియాలో కలిసిన వ్యక్తులను పిచ్చిగా నమ్మొద్దు. వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ వల్ల మనకు ఆపద రావచ్చు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని మంచి మెసేజ్ అయితే ఉంది గైస్. చాలా మంచి మెసేజ్ ఉంది. దాని త్రూఅవుట్ మూవీ కూడా బాగానే తీశారు. పర్ఫార్మెన్స్ హీరోయిన్ది బాగుంది. ప్లస్ ఆ సైకోపాత్ క్యారెక్టర్ అయితే చేశారు, సూపర్గా చేశారు. ఆ క్యారెక్టర్ అయితే ఒదిగిపోయాడు. నాకు చాలా బాగా నచ్చింది ఆ క్యారెక్టరు. అంటే పిచ్చి ప్రేమ సైకోపాత్గా మారితే ఎలా ఉంటుందనేది చూపించారు. ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. ప్లస్ హీరోయిన్ కూడా క్లైమాక్స్లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ సూపర్ అనిపించింది. త్రూఅవుట్ మూవీ ఎంజాయ్ చేశాను గైస్. నచ్చింది నాకు. అంటే చిన్న స్టోరీలు అయినా బాగా తీసుకెళ్లారు, బోరింగ్ లేకుండా తీసుకెళ్లారు. రన్ టైం 2 hours ఉంది మూవీ. ఆ 2 hours కూడా బాగా తీసుకెళ్లారు మూవీని, ఎక్కడ బోరింగ్ లేకుండా. నాకైతే పర్సనల్ నచ్చింది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు పర్సనల్ నచ్చింది. వాచ్ చేయండి గైస్ మూవీని. ఓకే, శారీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.